కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకున్నారో చెప్పాలని సీఎం రేవంత్ ను నిలదీశారు ఎంపీ అరవింద్. రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేయటం చేతకాదని చేస్తున్న వారికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవి ఇస్తేనే పనులు చేస్తానని అంటున్నాడని ఫైర్ అయ్యారు. పనికిమాలిన రాజకీయాలతో నిజామాబాద్ కు విద్యాలయాలు రాకుండా పోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ వ్యాక్యూమ్ ఉందని, దానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు అరవింద్. ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక దింపితే రేవంత్ ఉట్టి కూర్చుంటాడా? చెప్పు, ఉంటాడు. ఉట్టి కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వం ఉండదా? ఏదో చెప్పాడు రేవంత్. చేసినప్పుడు వస్తాడంటే ఆహ్వానిస్తాము. నా తరఫున ఆహ్వానిస్తాం. దేశాన్ని నా చేతుల్లో లేదు. దేశాన్ని వాళ్ళ కిషనాన్ని తింటున్నాను. మా కిషనాన్ని తీసుకుంటాడు. ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషనాన్ని చెప్పాలి కదా. ఊరికే బయట మాట్లాడు. దేనికి అడ్డుపడ్డాడు? మూసీకి నీ ప్రణాళికి నువ్వు ప్రపోజల్ పంపినా, సెంట్రల్ ప్రపోజల్ పంపి కాపీ ఎక్కువ మూసీ బ్రదర్. ఆ హైడ్రా ఏడేస్తుంది అలా గ్రేట్. సినిమాలో అందరూ భయపెట్టించారు. రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసారు. హైదరాబాద్ ఆంధ్రాని మొత్తం కథం పట్టించారు. రిజిస్ట్రార్లు అందరూ ఖాళీ ఉన్నారు, దోమలు కొట్టుకుంటారు. అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం బాగున్నదో చెప్పాలి రేవంత్కి. ఏదో పగబట్టింది హైదరాబాద్ మీద. ఇటు ఏ రాష్ట్రం కోసం? ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించి ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ రోడ్ ఉంది పెండింగ్ అనేక సంవత్సరాల నుంచి. దట్ ఈస్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే. ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంటారు. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే సంవత్సరం జాగా ఇచ్చిన సంవత్సరం మీ యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయింది. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగా మస్తు రోజులు ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగా ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగా ఇచ్చిండ్రు. అవన్నీ మాట్లాడు ఇయ్యలే ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ ఏంటి? ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోపాల్ గారికి అని చెప్పిన ఎవిడెన్స్ ఇచ్చిపోతాను, కాగితాలు ఇచ్చిపోతాను. రేవంత్ కూడా ఇవ్వను. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు. రేవంత్ నాకు కూడా మిత్రుడే, చెప్తున్నా కదా. ఆ సుదర్శన్ రెడ్డి కూడా నిలమొన దాకానే మర్యాదగా మాట్లాడుతున్నాడు. నువ్వు మీ సుదర్శన్ రెడ్డి ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, ఇవ్వ మీకు ఎవిడెన్స్ ఇవ్వు. కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుంటే ఎవిడెన్స్ పెట్టు. దాని